హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము మెట్రోజిల్ అనే ఈ టాబ్లెట్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. మెట్రోజిల్ టాబ్లెట్ మీకు పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుందండి. సో మనం ఈరోజు ఈ మెట్రోజిల్ టాబ్లెట్లో ఉండే డ్రగ్ ఏమిటి, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తూ ఉంటుంది, దాని డోసు, బెనిఫిట్స్, సైడ్ ఎఫెక్ట్స్, డ్రగ్ ఇంట్రాక్షన్స్ మొత్తం కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయగానే అక్కడ మీకు హైప్ పాయింట్స్ వస్తాయండి. హైప్ పాయింట్స్ ఇచ్చి నాకు మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లకు వెళ్ళిపోదామండి. మెట్రోజిల్ టాబ్లెట్. మెట్రోజిల్ టాబ్లెట్ మనకు మార్కెట్లో మెట్రోజిల్ 200 mg, మెట్రోజిల్ 400 mg డోసులు దొరుకుతూ ఉంటుంది. రైట్. మెట్రోజిల్ టాబ్లెట్లో మనం గమనిస్తే మెట్రోనిడజోల్ అనే డ్రగ్ ఉంటుందండి. ఈ మెట్రోనిడజోల్ అనేది ఒక యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్. అలాగే ఇది పారాసైటిక్ ఇన్ఫెక్షన్ల మీద కూడా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఇది ఒక యాంటీబయాటిక్ మెడిసిన్ అని అర్థం చేసుకోవచ్చు. సింపుల్గా మనం చూసుకుంటే కనుక అనేక రకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ యొక్క మెడిసిన్స్ని డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఎక్కువగా ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాస్తూ ఉంటారంటే జనరల్గా మనం గమనిస్తే డెంటల్ ఇన్ఫెక్షన్స్. ఓకేనా అండి. కొంతమందికి పన్ను పుచ్చిపోతూ ఉంటుంది. పన్ను పుచ్చిపోవడం అంటే అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది కదా, ఆ ఇన్ఫెక్షన్ తగ్గించడం కోసం కూడా ఈ యొక్క మెట్రోజిల్ టాబ్లెట్ రాస్తూ ఉంటారు. మీరు గమనిస్తే కొంతమంది చెప్తుంటారు కదా, పన్ను పుచ్చిపోయింది, పంటి లోపల పురుగులు ఉంటాయి, వాటిని ఏమంటారు, నులి పురుగులు ఉంటాయని చెప్తుంటారు చూడండి. అటువంటి నులి పురుగులు లాంటివి ఏమైనా ఉంటే ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఈ టాబ్లెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం గమనిస్తే ఎక్కువ శాతము కడుపు నొప్పి ట్రీట్మెంట్లో కూడా ఇది రాస్తూ ఉంటారండి. కొంతమందికి అమీబియాసిస్ అనేది వస్తుందన్నమాట. అమీబియా అంటే ఒక పారాసైట్ అనమాట. అది లోపలికి ఎంటర్ అయిపోయింది అనుకోండి, విపరీతమైన మోషన్స్ అవుతూ ఉంటాయి, డయేరియా కండిషన్, బంక మోషన్ వస్తుంటుంది, జిగట మోషన్ వస్తూ ఉంటుంది, మోషన్ వచ్చేటప్పుడు కడుపు విపరీతంగా వస్తూ ఉంటుంది చూడండి. అటువంటి కండిషన్లో కూడా ఈ మెడిసిన్ రాస్తుంటారు అనమాట. అలాగే కొంతమందికి వెజైనల్ ఇన్ఫెక్షన్స్లలో, పెల్విక్ ఇన్ఫెక్షన్స్లలో, స్టమక్ ఇన్ఫెక్షన్స్లలో టాబ్లెట్ని డాక్టర్లు చాలా బాగా రాస్తూ ఉంటారండి. ఇక డోసు విషయానికి వస్తే నార్మల్గా ఈ యొక్క మెట్రోనిడజోల్ అనేది సిరప్ రూపంలో, టాబ్లెట్ రూపంలో దొరుకుతూ ఉంటుందండి. ఇక మనం టాబ్లెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 200 mg అండ్ 400 mg దొరుకుతూ ఉంటుంది. ఇక మరి ఎప్పుడు వేసుకోవాలి, ఎంత వేసుకోవాలంటే మనకున్న డిసీజ్ని బట్టి, మనకున్న ఇన్ఫెక్షన్ బట్టి డాక్టర్ డోస్ ఫిక్స్ చేస్తూ ఉంటాడండి. 200 mg వేసుకోవాలా, 400 mg వేసుకోవాలా, రోజుకి ఎన్నిసార్లు వేసుకోవాలని మొత్తం కూడా డాక్టరే ఫిక్స్ చేస్తూ ఉంటాడు. సెల్ఫ్గా వేసుకోవద్దండి, అది గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం అండి, నేను ఒకటి అడుగుదాం అనుకుని మర్చిపోయానండి. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? హెల్త్ ఇన్సూరెన్స్ తెలుసా అసలు మీకు? సింపుల్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మనము ఏదైనా అనారోగ్యం కారణంగా కానీ, లేదా ప్రమాదం బారిన పడి కానీ హాస్పిటల్‌లో చేరినాం అనుకోండి, మనం హాస్పిటల్‌లో రూపాయి కూడా బిల్లు కట్టకుండా ఈజీగా బయటకు రావచ్చు అనమాట హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే. అంటే మన తరఫున మన ట్రీట్మెంట్‌కి అయ్యే ఖర్చులంతా కూడా ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుందండి. మన తరఫున ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్‌కి డబ్బులు కట్టి మనల్ని సేఫ్‌గా బయటకు పంపిస్తుంది. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఒకవేళ ఇప్పటి వరకు కూడా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేకుంటే, నేను కూడా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్‌గా చేస్తున్నానండి టాటా కంపెనీలో. కింద నేను నా నెంబర్ చూపిస్తున్నానండి. నా నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అయ్యి ఒక మంచి బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాము. ఇక సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే గనక సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? సో ఇప్పటి వరకు మనము డోస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాము. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల కొన్ని సార్లు చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయండి. ఈ యాంటీబయాటిక్ కాబట్టి ఏంటంటే కొన్నిసార్లు కళ్ళు తిరగడం, వామిటింగ్ లాగా అనిపించడం, వికారం లాగా అనిపించడం జరుగుతూ ఉంటుందండి. మౌత్ అంతా, నోరంతా కూడా ఎండిపోయినట్లు అవుతూ ఉంటుంది. మనకు టేస్ట్ కూడా వెరైటీ టేస్ట్ వస్తుంటుందన్నమాట. టేస్ట్ మీరు గమనిస్తే టేస్ట్ అంతా కూడా వెరైటీగా ఉంటుందన్నమాట. అది కూడా మనకు కల్పిస్తూ ఉంటుంది. ఇంకొన్నిసార్లు సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయండి. అంటే ఫిట్స్ రావడం, నరాల సమస్య రావడం అది కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని సొంతంగా వాడకూడదు ఏ మెడిసిన్ అయినా. ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యే వాడాలి. ఇక ప్రికాషన్స్ విషయానికొస్తే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు, ఫీడింగ్ ఇస్తున్న వాళ్ళు, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఈ మెడిసిన్ అయితే వేసుకోవద్దండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక డ్రగ్ ఇంటరాక్షన్స్‌కి వద్దాం. డ్రగ్ ఇంటరాక్షన్స్ అంటే ఏం లేదండి, ఈ మెడిసిన్ వాడుతున్నప్పుడు ఇంకో మెడిసిన్ వాడకూడదనమాట. రెండిటికి పడదు. సో అటువంటి కేటగిరీలో డైసల్ఫిరమ్ అని, కొన్ని రకాల బీపీ మెడిసిన్స్, కొన్ని రకాల యాంటీకోయాగులెంట్స్, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వేసుకునేటప్పుడు ఈ మెడిసిన్ వేసుకోవద్దు. అందుకని మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, డాక్టర్ మెడిసిన్ రాసేటప్పుడు మనం ఏ మెడిసిన్ వాడుతున్నాం అనేది డాక్టర్‌కి చెప్పాలి క్లియర్‌గా. అప్పుడు డాక్టరు దాన్ని బట్టి మంచి డోస్ గాని, మంచి మెడిసిన్ గాని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో ఇది ఫ్రెండ్స్ మెట్రోజిల్ అనే టాబ్లెట్ గురించెల్లి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఫార్మసీ క్లాసెస్ కావాలన్నా కింద నేను నా నెంబర్ ఇస్తున్నాను. నా నెంబర్‌కి మీరు మెసేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. రైట్. అలాగే మనకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది.
వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకు బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, లేదా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ కావాలనుకుంటే నా నెంబర్కి ఉంది కదా, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.